హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అమ్మమ్మ మాటిచ్చింది కదనే దావి అని చెప్పేసి సుమంగలి అంటుండగా, అమ్మమ్మ కాదు మాటిచ్చేది, అభి మామయ్య వసు అత్తయ్య నాకు మాట ఇవ్వాలి, అఖిల్ మామయ్యతో పెళ్లి చేస్తానని మాట ఇవ్వాలి, అప్పుడు నేను మాట తప్పకుండా చచ్చిపోకుండా వస్తానని చెప్పేసి శివాని అంటుండగా, శివాని నువ్వు ఫస్ట్ ఇంటికి రా అని చెప్పేసి అవి శివానితో మాట్లాడుతూ ఉంటాడు. నీకు మాట ఇస్తాను కానీ నువ్వు ఇంటికి రా, అందరం కూర్చొని మాట్లాడదామని చెప్పేసి అవి అంటుండగా, నా మాట విను శివాని, ఇక్కడ అందరూ కూర్చొని మాట్లాడతాం అని చెప్పేసి ఈ విధంగా వసు కూడా అంటూ ఉంటుంది. అయితే మీరు మాట ఇవ్వరన్నమాట, మామయ్యతో నాకు పెళ్లి చేయడం మాట ఇవ్వరన్నమాట. సరే, నేను ఎక్కడున్నానో చెప్పను, నా శవమే మీకు కనిపిస్తుంది, బాయ్ అని చెప్పేసి శివాని కాల్ కట్ చేస్తుంది. శివాని నేను ఫోన్ ఎత్తను, ఎలాగైనా ఏం చేసుకుంటారో చేసుకొని అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా, మరోవైపు సుమంగలి కాస్త హారికకు ఫోన్ చేస్తుంది. ఏంటి రమ్మంటే రాలేదేంటి అని చెప్పేసి అంటుండగా, ఫోన్లో మాట్లాడిన హారిక, వచ్చాను ఆంటీ, ఇక జరిగిందంతా చెప్పిన తర్వాత నీకు మంచి ఛాన్స్ వచ్చిందే, ఇక్కడ ఎంగేజ్మెంట్ జరగలేదు, అంతేకాకుండా దాన్ని ఎలాగైనా శివానిని కాస్త దాని బుర్రలో పదును పెట్టి ఇంట్లో నుంచే బయటికి పంపించాను, ఎందుకంటే మీ మామ పెళ్లి చేసుకుంటే ఎలాగైనా ఒప్పుకునేదాకా నేను రానని చెప్పు అని చెప్పేసి దానికి బుర్రకు పదను పెట్టాను, ఇక్కడి నుంచి అది చచ్చిపోయినట్టుగా ఎక్కడికో వెళ్ళి ఇదంతా ప్లాన్ సక్సెస్ చేయబోతుంది, ఇదే నీకు మంచి టైం అని చెప్పేసి ఈ విధంగా హారికతో సుమంగలి మాట్లాడుతూ ఉంటుంది. అవును అత్తయ్య, అంటే ఇప్పుడు అక్కడ ఎంగేజ్మెంట్ జరగలేదే, నీ లక్కీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు హారిక ఫోన్కి వచ్చిన తర్వాత శ్యామల అడుగుతూ ఉంటుంది, అక్కడ ఎంగేజ్మెంట్ జరిగిందటనా అని చెప్పేసి అంటుండగా, లేదు మేడం, ఇదే మంచి ఛాన్స్, అంతేకాకుండా అక్కడి నుంచి శివానితో ఈ విధంగా చెప్పి బయటికి పంపించిందట. అవునా, ఇదే అయితే మనకు మంచి ఛాన్స్, ఎందుకంటే అభిని పోలీస్ స్టేషన్లోకి పట్టియాలనుకున్న ఇదే మంచి ఛాన్స్, ఏమంటున్నారు ఏంటా, శివాని చావు అడ్డు పెట్టుకొని అభిని వాసుని పోలీసులకు పట్టి ఇవ్వడం ఇదే మనకు మంచి, అంటే అర్థం కాలే మ్యామ్, ఇక శివాని ఎలాగో చచ్చిపోతానని ఇంట్లో వాళ్ళందరికీ బెదిరిస్తుంది కదా, అది మనం అడ్డు పెట్టుకుంటాం, అప్పుడు దమయంతి కాస్త ఏమంటుంది, వీళ్ళు చేయబట్టే నా కూతురు చచ్చిపోయింది, వీళ్ళే నా కూతురి చావు కారణం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, ఇది మనకు ఛాన్స్ కాబట్టి ఎలాగైనా శివాని దగ్గరికి మన వాళ్ళని పంపించి అక్కడి నుంచి వెళ్ళి శివానిని పైలోకం పంపిద్దాం అని చెప్పేసి శ్యామల వేసిన ప్లాన్ కాస్త ఇక కరెక్టే మేడం, ఎలాగైనా అభి వసు నన్ను చెంపదెబ్బ కొట్టారు, ఆ పగ తీరాలంటే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో గడపాలి, ఆ దెబ్బ ఎలా ఉంటుందో వాళ్ళు కూడా చూడాలి అని చెప్పేసి ఈ విధంగా హారిక శ్యామల ప్లాన్ వేస్తూ ఉంటారు. మరోవైపు అభి కాస్త శివానికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటారు. అదేంటి అన్నయ్య ఫోన్ ఎత్తట్లేదు, నాకెందుకో భయంగా ఉంది అని చెప్పేసి ఈ విధంగా కంగారు పడుతుండగా, ఈలోపు శ్యామల రౌడీలను శివాని దగ్గరికి అడ్రస్ పంపిస్తుంది. మరోవైపు ఏమో శివాని కాస్త ఎలాగైనా ఈ దెబ్బతో మామయ్య ఒప్పుకొని అఖిల్ మామయ్యతో పెళ్లి జరిపిస్తారని చెప్పేసి అనుకుంటుండగా, ఈలోపు రౌడీలు శివాని దగ్గరికి వస్తారు. ఏంట్రా ఎందుకు వచ్చారు, బేబీ చక్కగా ఉందిరా, చాలా సంతోషంగా ఉందిరా, చూస్తుంటే మురిసిపోతుంది, పెళ్లి కూతురు గెటప్లలో చాలా హ్యాండ్సప్గా ఉందిరా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, వదలండి అని చెప్పేసి శివాన్ని బిల్డింగ్ పై నుంచి తోసేస్తాడు. అక్కడి నుంచి శివాని చచ్చిపోతుంది. ఈ లోపు మాత్రం శ్యామల వెంటనే రౌడీలకు కాల్ చేస్తుంది. ఏంట్రా పని అయిపోయిందని చెప్పేసి అంటుండగా, అయిపోయింది మేడం, చచ్చిపోయిందని చెప్పేసి అంటుండగా, ఒకసారి వీడియో కాల్ చేసి చూపెట్టరా అని చెప్పేసి అంటుండగా, అప్పుడు వీడియో కాల్ చేసి చూపెట్టిన తర్వాత అందులో శివాని ఇక బిల్డింగ్ పై నుంచి కింద పడి చచ్చిపోయినట్టు కనబడుతూ ఉంటుంది. ఇక ఈ దెబ్బతో అభి వసుల దెబ్బ కొట్టినట్టే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మరోవైపు ఏమో శివాని గురించి కంగారు పడుతూ ఉండగా, అయినా ఇక ఈ నందిని గురించి ఆలోచిస్తారా, నీ ఇంటి మనవరాల గురించి ఆలోచిస్తావు వదిన, ఇక ఎలా అయితేంది, మాట ఇచ్చావు కదా, ఆ మాట ప్రకారంగానే శివానికి ఫోన్ చేసి పెళ్లి చేస్తానని మాట ఇవ్వండి, అలా అయితే శివాని ఎక్కడుందో చెప్తుంది కదా, ఎందుకు ఇంత అని చెప్పేసి సుమంగలి అంటుండగా, అప్పుడు వెంటనే జయంతి, చెప్పు అభి, ఫోన్ చేసి శివానికి చెప్పు, అఖిల్కి ఇద్దరికీ పెళ్లి చేస్తానని మాట ఇవ్వరా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, లేదమ్మా లేదు, అన్నయ్య వదిన మాట ఇవ్వరు, నా కూతురు చావాలని వీళ్ళు చూస్తున్నారు, నాకు అర్థమైపోయింది అని చెప్పేసి ఈ విధంగా దమయంతి అంటూ ఉంటుంది. శివానికి అభి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు దమయంతి కంగారు పడుతూ, ఇదిగో ఇక నేను బ్రతకను, నా కొడుకుతో సహా నేను ఊరేసుకుంటాను, పదర కిట్రు అని చెప్పేసి అంటుండగా, ఆగు దమయంతి అని చెప్పేసి వెంటనే అభి అడ్డుపడుతూ ఉంటాడు. శివాని ఎక్కడున్నా
తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి అభి దమయంతికి మాట ఇస్తుండగా శివాని ఎక్కడుందో ఎలా తెలుస్తుంది అభి అని చెప్పేసి భాస్కర్ అంటూ ఉంటాడు. శివాని ఫోన్ సిగ్నల్ ద్వారా ఎక్కడుందో కనిపెడతామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి అభి వసు శివాని సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. ఒక దగ్గర ఆగేసరికి శివాని ఫోన్ సిగ్నల్స్ ఈ చుట్టుపక్కల చూపిస్తుంది వసు గారు అని చెప్పేసి చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. ఇక్కడ అంతా చీకటిగా ఉంది కదండి, సరే దిగి చూద్దాం పదండి అని చెప్పేసి వసు ఇక జీబులో నుంచి వసును అభి దిగుతూ ఉంటారు. దిగిన వసు గారు కొంతమంది అక్కడ చుట్టుముట్టిన చూసింది వెంటనే అంటూ ఉంటుంది, ఏంటండి అక్కడ ఎవరో చాలా మంది చుట్టుముట్టున్నారు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఒక అతను అక్కడి నుంచి చూసి వచ్చి ఏమైంది అక్కడ అని చెప్పేసి అభి అడుగుతుండగా ఇక ఏమైందో తెలియదండి, పొరపాటున కాలు జరి కింద పడిందో లేకుంటే ఎవరున్నా నెట్టేశారో అర్థం కావట్లేదు, కానీ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పేసి చూసొచ్చిన అతను అభికి చెప్తూ ఉంటాడు. ఎవరని చెప్పేసి కంగారుతో అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా శవం కనబడుతుంది. శివాని శవం చూసి ఒక్కసారిగా వసు అభి షాక్లో ఉండిపోతారు. మరోవైపు ఇది ఎలా జరిగింది, అసలు నిజంగానే శివాని చనిపోయిందా అని చెప్పేసి ట్విస్ట్లో ఉండిపోతారు. ఈలోపు మాత్రం ఫోన్ చేస్తూ ఉంటాడు భాస్కర్. ఇక భాస్కర్ ఫోన్ చేస్తుండగా కంగారు పడిపోతూ ఉంటాడు. అసలు ఎలా చెప్పాలి అని చెప్పేసి కంగారు పడుతుండగా ఇక్కడ ఎలా జరిగిందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అసలు ఎవరైనా ప్రేమించి పెళ్ళి కాకుంటే ఇలా వచ్చి చనిపోయిందేమో అని చెప్పేసి కొంతమంది ఆడ అనుకుంటూ ఉంటారు. మరోవైపు దమయంతి ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య వెళ్ళి ఇంకా రాలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, అక్కడ ఏం జరిగిందో అన్నయ్య ఒకసారి ఫోన్ చేయని చెప్పేసి దమయంతి భాస్కర్తో అంటుండగా భాస్కర్ అభికి ఫోన్ ట్రై చేస్తుండగా ఫోన్ మాత్రం ఎత్తలేక ఏం చెప్పాలో అర్థం కాకుండా అభి ఫోన్ ఎత్తకుండా ఉంటాడు. మరోవైపు ఇక శ్యామల ఉన్న హారిక చాలా సంతోషంగా ఉంటారు. ఈ పాటికి ఇక ఎలాగో శవం కంటికి కనబడి ఉంటుంది. ఇక భయంతో ఏం చేయాలో అర్థం కాకుండా అభి వసు కంగారు పడుతూ ఉంటారు. ఇక అసలు నిజం ఏంటంటే ఇప్పుడు దమయంతి ఖచ్చితంగా వీళ్ళిద్దరి మీద నేరం మోపుతుంది, ఇద్దరిని పోలీసులో పట్టిస్తుంది, తన కూతురికి అన్యాయం చేసిందని. ఇదే మంచి ఛాన్స్ మేడం, చాలా మంచి ప్లాన్ వేసి నన్ను కొట్టిన ఆ వసుని అభిని ఇద్దరిని పోలీసులో పట్టించేలా చేశారు అని చెప్పేసి ఈ విధంగా హారిక శ్యామలతో అంటూ ఉంటుంది. ఇప్పుడు ఇది కరెక్ట్ దెబ్బ తగిలింది అభి, ఇక ఇప్పటి నుంచి మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అని చెప్పేసి శ్యామల అనుకుంటూ ఉంటుంది. ఈలోపు మాత్రం మళ్ళీ భాస్కర్ ఫోన్ చేస్తూ ఏమండి ఫోన్ ఎత్తండి, నిజం చెప్పండి, ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పండి అని చెప్పేసి వసు అంటుండగా ఎలా చెప్పాలి, అసలు ఇంత పిచ్చి పని చేస్తుంది శివాని అనుకోలేదు, అసలు ఏం జరిగింది ఇలా ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరో ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి పోలీసులు రంగంలో దిగుతారు. ఇక చుట్టుపక్కల అడుగుతూ ఉంటారు. మరోవైపు అభి కూడా కంగారు పడుతూ ఉంటారు. తను మా మేనకోడలే అండి అని చెప్పేసి అభి పోలీసులకు చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అసలు ఆమె ఇక్కడికి వచ్చి చనిపోవడం ఏంటి అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే జరిగిందంతా పోలీసులకు చెప్పేసరికి పోలీసులు కూడా అసలు అలా జరిగింది, తను పెళ్లి ఇష్టపడ్డ తర్వాత మీరెందుకు చేయాలని చెప్పేసి అంటుండగా ఇక జరిగిందంతా మ్యాటర్ మొత్తం చెప్పేసరికి మరోవైపేమో ఇక కంగారుతో అభికి ఫోన్ వస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం అని చెప్పేసి ఇక వెంటనే భాస్కర్ ఫోను లిఫ్ట్ చేసి జరిగింది చెప్పేసరికి ఒక్కసారిగా ఏమైందిరా, శివాని దొరికిందా, ఎక్కడుందిరా అని చెప్పేసి అంటుండగా అది కాదన్నయ్య, ఏంట్రా తడబడుతున్నావు, ఏంటో నిజం చెప్పు. లేదన్నయ్య శివానిక లేదు అని చెప్పేసి అంటుండగా ఏమంటున్నారా, నిజమన్నయ్య శివాని చనిపోయిందని చెప్పేసి అంటుండగా దమయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి అప్కమింగ్లో శివాని చావు కారణమైన వాళ్ళని పట్టుకుంటాడా అభి అనేది తెలుసుకోవాలనుకుంటే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఊహించిన ట్విస్ట్ ఇచ్చా సి